మొన్నటి ఎన్నికల్లో ఆ జిల్లాలోని సీనియర్ నాయకులు తమ వారసుల రాజకీయ భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. కానీ కాలం కలిసి రాకపోవడంతో వారసుల రాజకీయ వైభోగం చూసేందుకు తహతహలాడిన ఆ పొలిటికల్ ఫాదర్స్ నిరాశలో మునిగిపోయారు. వచ్చే ఎన్నికల్లోనైనా వారికి అదృష్టం కలిసొస్తుందో లేదోనని ఇప్పటి నుంచి ఆందోళన పడుతున్నారట ఆ సీనియర్లు. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటి ఆ కథ? మొన్నటి ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి సత్తా చాటేందుకు ప్రకాశం జిల్లాలోని ముఖ్య నేతల వారసులు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ కాలం కలిసి రాలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు కుమారుడు సుధీర్ తమ తమ నియోజకవర్గాల్లో యాక్టివ్గా పనిచేశారు. ప్రధానంగా తమ తండ్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కష్టపడ్డారు. క్యాడర్కి అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేశారు. ఈసారి తామే పోటీ చేయబోతున్నామనే సంకేతాలు ప్రజల్లోకి పంపించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు కుమారుడు సుధీర్ బాబు మొన్నటి ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు పోటీ పడ్డారు. ఈ కోవలోనే తండ్రులు కూడా తమ వారసులకు టికెట్ ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. అయితే 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీల అధిష్టానాలు ప్రయోగాలకు సాహసించలేదు. పోటీకి ఛాన్స్ దక్కకపోవడంతో నేతల వారసులకు మొన్నటి ఎన్నికల్లో చేదు అనుభవమే ఎదురైంది. తమ వారసుల కోసం ఎన్నెన్నో కలలు కన్న సీనియర్ నేతలు అధిష్టానాల ఆలోచనలు మరోలా ఉండడంతో ఏం చేస్తాం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటని లోలోపల బాధపడ్డారట. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరణం బలరాం తన వారసుడు కరణం వెంకటేష్ కు ఛాన్స్ దక్కించుకున్నా ఆ వారసుడు ఓడిపోక తప్పలేదు. ఇక మిగిలిన స్థానాల్లో మరోసారి తండ్రులే పోటీ చేయాల్సి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అనేక వేదికలపై రాఘవరెడ్డి రాజకీయ అరంగేట్రంపై ప్రకటనలు చేశారు మాగుంట. ఒంగోలు పార్లమెంటు పరిధిలో రాఘవరెడ్డి పర్యటించి సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో మాగుంట రాఘవరెడ్డిని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం దగ్గర గట్టి ప్రయత్నాలు చేశారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. అయితే మాగుంట కుటుంబంలో ఎవరికీ టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పేయడంతో వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. తానే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ బరిలో టీడీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా మరోసారి గెలిచారు మాగుంట. వైవి సుబ్బారెడ్డి వారసుడిగా విక్రాంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మారిన అప్పటి సమీకరణాలతో అది సాధ్యం కాలేదు. జగన్ కి విక్రాంత్ రెడ్డి వరుసకు సోదరుడు. అయినా పార్టీ నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని కూడా తన కుమారుడు ప్రణీత్ రెడ్డి కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగానే ట్రై చేశారు. ఒంగోలు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని, తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండగానే తనయుడు ప్రణీత్ రెడ్డిని బాలినేని ప్రోత్సహించారు. అయినా వైసీపీ అధిష్టానం మాత్రం బాలినేని వైపే మొగ్గు చూపింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆయనకు విజయం దక్కలేదు. మంత్రి సిద్ధారాఘవరావు కూడా తన వారసుడు సుధీర్ని మొన్నటి ఎన్నికల బరిలో దించాలని భావించారు. 2014లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన సిద్ధారాఘవరావు 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో కుమారుడు సుధీర్ని ఎన్నికల బరిలో నిలబెట్టాలని రాఘవరావు గట్టి ప్రయత్నాలే చేశారు. తనకు లేదా తన కుమారుడికి దర్శి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరారు. అయితే అద్దంకి ఒంగోలు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించడంతో అది ఇష్టం లేక ఎన్నికల బరి నుంచి తప్పుకుని ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. అలా తండ్రి కొడుకులిద్దరూ పోటీలో లేకుండా పోయారు. 2019
2019లో టీడీపీ టికెట్తో చీరాల నుంచి పోటీ చేసి విజయం సాధించిన కరణం బలరాం ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో తన కుమారుడు వెంకటేష్కి చీరాల వైసీపీ టికెట్ దక్కించుకున్నా ట్రయాంగిల్ ఫైట్లో వారసుడికి నిరాశే మిగిలింది. చీరాలలో కరణం బలరాం కుమారుడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. తండ్రికి తగ్గ వారసుడిగా రాజకీయంగా పట్టు సాధించారు. అయినా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మొత్తానికి ప్రకాశం జిల్లాలో తమ వారసుల రాజకీయ వైభోగం చూసేందుకు తహతహలాడిన సీనియర్ పొలిటికల్ ఫాదర్స్ కి మొన్నటి ఎన్నికల్లో నిరాశే మిగిలింది. మరి వచ్చే ఎన్నికల్లోనైనా వీరికి అదృష్టం కలిసొస్తుందో లేదో చూడాలి.